హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈ వీడియోలో మనం జావా సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం, జావా విత్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథం. సో మీరు విని ఉంటారు, లైక్ మనం ఎలాగో కంపెనీస్లో వెళ్ళాక రియాక్ట్ కదా చేసేది, లేదా ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ కదా చేసేది, మనకి డేటా స్ట్రక్చర్స్ ఎందుకు అని. బట్ లింక్డ్ఇన్లో వెళ్ళి ఎవరైతే గూగుల్, మైక్రోసాఫ్ట్ అలాంటివి క్రాక్ చేశారో వాళ్ళ రివ్యూస్ కానీ వాళ్ళు ఏం సజెషన్స్ ఇస్తున్నారో వేరే వాళ్ళకి అది చదవండి, అండ్ వాళ్ళ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ చదవండి. మీకు తెలుస్తుంది డేటా స్ట్రక్చర్స్ అనేది ఇంపార్టెంటా కాదా అనేది. సో ఏ కంపెనీలో వెళ్ళినా కానీ ఫస్ట్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్సే అడుగుతున్నారు. 2 or 3 రౌండ్స్, ఇంటర్వ్యూ రౌండ్స్ డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ మీదనే జరుగుతున్నాయి. సో మనం వేరే వాళ్ళ మాటల్లో రాకుండా డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథం ఎప్పటికైనా చాలా యూస్ఫుల్. సో మనం ఈ వీడియోలో అది స్టార్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనం డిస్కస్ చేద్దాం పాత్ టు ప్లేస్మెంట్ అని. ఓకే, పాత్ టు ప్లేస్మెంట్. సో స్టెప్ నెంబర్ 1 ఏంటి? స్టెప్ నెంబర్ 1 మనం ఒక లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు ఏ లాంగ్వేజ్? తెలుగు, ఇంగ్లీష్, హిందీ కాదు. ఇందులో మనం ఒక జావా లేదా C++ లేదా పైథాన్, ఈ మూడిట్లో ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఇవి డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ కోసం. ఓకే, జావా స్క్రిప్ట్, స్విఫ్ట్, కాట్లిన్ ఇవన్నీ ఉన్నాయి, కానీ మనం డిఎస్ఏ కోసం మెయిన్గా ఈ త్రీ లాంగ్వేజెస్ ప్రిఫర్ చేస్తాం. ఇందులో చాలామంది పైథాన్ ప్రిఫర్ చెయ్యరు. ఎందుకు అంటే ఇది కొంచెం స్లోగా కంపైల్ అవుతుంది, స్లో కంపైల్. అండ్ మీరు ఎప్పుడైతే లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్ వాటిలో మనం ఎప్పుడైతే డిఎస్ఏ ప్రాక్టీస్ చేసి క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి కూర్చుంటామో అప్పుడు ఒక టైం ఉంటుంది. ఓకే, ఆ టైం లోపలే కంపైల్ అవ్వాలి మన ప్రోగ్రామ్ అని. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఓకే, ఇట్స్ ఓకే, కానీ పైథాన్ అనేది కంపారిటివ్లీ స్లో ఉంటుంది. ఓకే, జావా అను C++ కంటే. మీరు ఇప్పుడు జావా అయినా చూస్ చేసుకోవచ్చు, C++ అయినా చూస్ చేసుకోవచ్చు. పైథాన్ ఎందుకు చూస్ చేయరు? ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఆల్రెడీ చాలా లైబ్రరీస్ ఉంటాయి. సో మీరు ఏదైతే జావాలో, C++లో స్టార్టింగ్ నుంచి స్క్రాచ్ నుంచి కోడ్ రాస్తారో అది పైథాన్లో ఆటోమేటిక్గా ముందు నుంచే ఉంది. ఓకే, బై డిఫాల్ట్గా ఉంది లైబ్రరీస్లో. సో ఇంటర్వ్యూస్కి ఏంటంటే ఆల్రెడీ పైథాన్లో లైబ్రరీ ఉంది, నువ్వు దాన్ని యూస్ చేస్తున్నావు, నువ్వు ఓన్గా ఏం చేసావు, ఓన్గా లాజిక్ ఏం క్రియేట్ చేసావు అని అడుగుతారు. కాబట్టి దానివల్ల మనం పైథాన్ యూస్ చేయకుండా జావా లేదా C++ యూస్ చేస్తాం. అండ్ ఈ సిరీస్లో మనం జావాని నేర్చుకుంటున్నాం. ఓకే, జావాని. ఓకే, ఇప్పుడు జావా చూస్ చేయడం వల్ల మనం బ్యాక్ ఎండ్ కూడా చేయొచ్చు, C++లో కూడా బ్యాక్ ఎండ్ చేయొచ్చు, కానీ జావాలో కోర్ జావా అలా బ్యాక్ ఎండ్ అనేది చేయొచ్చు, స్ప్రింగ్ బూట్ ఆ సైడ్ కూడా వెళ్ళొచ్చు. ఓకే, నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటి? మనకి డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ అనేది నేర్చుకోవాలి. ఇప్పుడు డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథం అంటే ఏంటో కూడా మనం నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో ప్లేలిస్ట్లో తెలుసుకుందాం. ఓకే, కానీ ఫస్ట్ ఇది లాంగ్వేజ్ నేర్చుకోవాలి, తర్వాత డిఎస్ఏ నేర్చుకోవాలి. దాని తర్వాత మనం ఏదైతే వెబ్ డెవలప్మెంట్ అయితే వెబ్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్ అయితే మొబైల్ యాప్ డెవలప్మెంట్, మెషిన్ లెర్నింగ్లో వెళ్తారా, ఓకే, ఎందులో వెళ్తారా అనేది మనం అలా చూస్ చేసుకుంటాం. కానీ ఇది బేసిక్ అన్నమాట. దాని తర్వాత మనం స్టెప్ 3 మనం ఇందులో అంటే ఈ ప్లేలిస్ట్లో ఏం చేస్తున్నామంటే ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, అండ్ థియరిటికల్ ఏమైనా సబ్జెక్ట్స్ ఉంటే దాని గురించి డిస్కస్ చేస్తాం, లైక్ DBMS, OS, ఆపరేటింగ్ సిస్టమ్ అలాంటివి. ఓకే, అండ్ రెజ్యూమే గురించి ఏమైనా డౌట్స్ ఉంటే రెజ్యూమే ఎలా క్రియేట్ చేయాలి, చేంజెస్ ఎలా చేయాలి ఏంటని, అంటే బేసిక్గా ఒక వీడియో చేద్దాం రెజ్యూమే ఎలా చేయాలని. ఓకే, అండ్ కంపెనీస్కి ఎలా అప్లై చేయాలి, అండ్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్. దీనితో పాటు మనకు డౌట్ సపోర్ట్ ఉంది, కానీ ఈ డౌట్ సపోర్ట్ మనకు కామెంట్ సెక్షన్లో. సో మీకు ఏం డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి కింద, నేను దానికి కామెంట్లోనే ఆన్సర్ ఇస్తాను. లేదు చాలామంది సేమ్ కంటెక్స్ట్ పైన లైక్ డౌట్ అడుగుతున్నారంటే దాని మీద సపరేట్గా వీడియో చేయొచ్చు మనం. ఓకే, ఇప్పుడు ఇందులో జావా అండ్ డిఎస్ఏ అనేది కొంచెం బోరింగ్ ఉంటుంది. బోరింగ్ ఎందుకు ఉంటుందంటే ఓకే, దీనివల్ల యూస్ చాలా ఎక్కువ ఉంది, కానీ బోరింగ్ ఎందుకంటే మనకి ఎలా అయితే వెబ్ డెవలప్మెంట్లో ఒక వెబ్సైట్ చేసినప్పుడు ఒక వెబ్సైట్ కనిపిస్తుందో అలానే డిఎస్ఏ చేస్తున్నప్పుడు మనకి ఏం కనిపించదు. జస్ట్ అక్కడ ఒక సక్సెస్ అయినట్టు లేకపోతే ఒక అవుట్పుట్ వస్తుంది మనకు. బేసికల్లీ మనకి ఏం అవుట్పుట్ కావాలో ఆ అవుట్పుట్ వస్తుంది, అంతేగాని మనకేం కనిపించదు. కాబట్టి అరే ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అండ్ కొంచెం ముందుకు వెళ్ళే కొద్దీ, డెప్త్గా వెళ్ళే కొద్దీ థింగ్స్ అనేది చాలా హార్డ్ అవుతూ ఉంటాయి. ఓకే, హార్డ్ ఉంటుంది డిఎస్ఏ కాబట్టి దీనికి 30, 40, 50 LPA శాలరీస్ ఇస్తారు. ఓకే, హార్డ్ ఉంటుంది కొంచెం, కానీ
ట్రిక్ ఏంటంటే చాలామంది ఈ హార్డ్ పార్ట్ వచ్చినప్పుడు వదిలేసి వేరే దానికి వెళ్ళిపోతారు. అందుకే వాళ్ళు అక్కడక్కడే ఉంటారు. ఎవరైతే ఈ హార్డ్ పార్ట్ ఏదైతే ఉందో ఇలా నేర్చుకొని కొంచెం ఇలా పైకొచ్చినప్పుడు ఇక్కడి వరకు వచ్చి వదిలేస్తారు. ఎవరైతే ఇక్కడికి వెళ్తారో, ఎవరైతే ఇక్కడి వరకు వస్తారో వాళ్ళకి ఇదంతా పార్ట్ ఈజీ. ఓకే. సో చాలామంది ఇక్కడ వదిలేస్తారు. సో మీరు ఇక్కడ వరకు రావడానికి ట్రై చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ చాలా ఈజీగా వచ్చేస్తారు. మళ్ళీ స్లోప్ ఉంటుంది. ఓకే. సో కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. చాలామంది 40 ఎల్పిఏ వచ్చిన వాళ్ళకి 50 ఎల్పిఏ వచ్చిన వాళ్ళకి లక్ అనుకుంటారు. కానీ లక్ కాదు. వాళ్ళు ఈ హార్డ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసి ఇక్కడికి 40 ఎల్పిఏ 50 ఎల్పిఏకి వచ్చారు. ఓకే. సో వీడియోస్ని కంప్లీట్గా చూడండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ ఉంది, అక్కడ మీరు కామెంట్ చేయొచ్చు, దానికి ఆన్సర్ ఇస్తా. ఓకే. సో ఈ వీడియోలో అంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే లెర్న్ బాయ్.